ఐచ్ఛిక నిరుద్యోగం. ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికితే ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలుస్తారు. మరొకసారి గమనిద్దాం. ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికితే ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలుస్తారు. ఇక నెక్స్ట్ మనం వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. ముఖ్యంగా జనాభా వలన, జనాభా పెరుగుదల వలన, జనాభా విస్ఫోటనం వలన, జనాభా విజృంభణ వలన ఏర్పడే నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. వ్యవస్థాపూర్వక నిరుద్యోగం జనాభా వలన, జనాభా సమస్య వలన ఏర్పడుతుందని గమనించాలి. ఇక నెక్స్ట్ కాలిక నిరుద్యోగం. దిస్ ఈస్ కాల్డ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, గమనించే ప్రయత్నం చేద్దాం.